హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మీకు ఒక డిఫరెంట్ టాపిక్స్ అంటే లేడీస్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి. సో దాని గురించి మీతో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో దయచేసి లేడీస్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుతున్నానండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం మనము. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే అండి, ఈ రోజులలో లేడీస్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెప్పండి, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఎక్కువ ఆలోచనలు చేయడము, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ పీసీఓడి కారణంగా కూడా అనుకోవచ్చు, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయినా కూడా అనుకోవచ్చు. 10 మంది ఆడవాళ్ళలో 8 మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రాబ్లం ఉందండి. మనం ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ కన్నా మనం ఇంట్లోనే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి వీడియోలో. ఇది నేను కూడా యూజ్ చేస్తున్నాను, నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం అన్నట్లు నేను ఈ వీడియోని చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే, ఈ అంటే మీకు ముందుగా ప్రాబ్లం ఉంది అని తెలుసుకునేక సిమ్టమ్స్, లక్షణాలు ఏమనేటివి నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఉంటుంది, తర్వాత మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్కిన్ కేర్ మీరు ఎంత తీసుకుంటున్నా కూడా స్కిన్ అంత గ్లోగా కనిపించకుండా ఉంటుంది. ఇంకోటి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, ఎక్కువ ఆలోచనలు చేయడము, ఇంకోటి పీరియడ్స్ టైంకి రాకుండా ఉండడము, పీరియడ్స్లో డిస్టర్బెన్సెస్ ఉండడము, తర్వాత వీక్నెస్గా ఉండడము, బాడీ ఎక్కువ వర్క్ చేయబుద్ధి కాదనమాట, పట తొందరగా వర్క్ చేయబుద్ధి కాదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటే, ఒకటి పీసీఓడి ప్రాబ్లం, ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఇంట్లో చేయగలిగినది ఏంటంటే, ఈ 4 మిరాకిల్ సీడ్స్ అండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. ఇది వచ్చేసి గుమ్మడికాయల సీడ్స్ అన్నమాట, పంకిన్ సీడ్స్. తర్వాత ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. తర్వాత ఇవి వచ్చేసి ఫ్లాస్క్ సీడ్స్. తర్వాత ఇది వచ్చేసి సెసామం అంటే నువ్వుల సీడ్స్ అన్నమాట. ఈ 4 సీడ్స్ని ఏ విధంగా మనము యూజ్ చేసుకుంటే మనకు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, మామూలుగా ఏంటంటే మనం 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నామంటే 100 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి, 100 గ్రాములు. మళ్ళీ ఇదేమంటారు, ఫ్లాస్క్ సీడ్స్ వచ్చేసి ఇవి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఈ నువ్వులు వచ్చేసి 80 గ్రాములు తీసుకోవాలి, అంటే కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ క్వాంటిటీ ఒకటే క్వాంటిటీ. ఇది ఒక నువ్వులు మాత్రము ఒక కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు వీడియోలో. ఓకే అండి, నాకు కొలుచుకోవడానికి కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఏం చేశానంటే, ఇదిగోండి ఇలా ఒక బౌల్లో తీసేసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్. ఇదిగోండి. సో ఇదే క్వాంటిటీలో నేను మళ్ళీ పంకిన్ సీడ్స్ కూడా తీసుకుంటానండి. సో సన్ఫ్లవర్ సీడ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక దగ్గర వేసేస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి పంకిన్ సీడ్స్, గుమ్మడికాయల గింజలు కూడా నేను సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. తర్వాత అవిసె గింజలు అండి, అవిసె గింజలు కూడా నేను అదే క్వాంటిటీలో తీసుకున్నాను చూడండి, సేమ్. అంటే ఇప్పుడు మీరు 100 గ్రామ్స్ అట్లా దొరికినాయి అనుకోండి, మీరు 100 గ్రామ్స్ అలానే తీసుకోండి. నా దగ్గర కరెక్ట్ క్వాంటిటీ లేదన్నమాట. సో అందుకని నేను ఈ బౌల్లో తీసుకుంటున్నాను. కొన్ని సీడ్స్ నా దగ్గర తక్కువ ఉన్నాయి, అందుకని నేను ఈ బౌల్లో తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇవి అయినాయా. తర్వాత నువ్వుల గింజలు అండి, అంటే సెసామం సీడ్స్, ఇవి వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోవాలండి, 80 గ్రామ్స్. ఒకవేళ మీరు ఇవి అన్నీ 100 గ్రామ్స్ తీసుకుంటే ఇవి 80 గ్రామ్స్ తీసుకోవాలా. సో ఇది చూడండి, ఇది ఇలా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ సీడ్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేద్దామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆ సీడ్స్ని వచ్చేసి ఇట్లా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి.
ఓకే అండి, ఇట్లా 1 to 3 minutes వరకు ఇట్లా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత, డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. ఫస్ట్ గ్యాస్ మీద నుంచి దింపుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి ఈ సీడ్స్ మొత్తాన్ని. సో ఇంకా ఇవి చల్లారిపోయిందండి. ఇంకా చల్లారిపోయిన దాన్ని నేను వచ్చేసి దీన్ని వచ్చేసి ఈ కంటైనర్లోకి చేంజ్ చేసుకుంటున్నానండి. దీన్ని వచ్చేసి ఈ కంటైనర్లోకి చేంజ్ చేసుకుంటున్నాను. మొత్తం దీంట్లోకి మారుస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ యొక్క మిశ్రమాన్ని డబ్బాలోకి వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే అండి, నేను ఆఫీస్కి వెళ్తాను కదా, సో నేనేం చేస్తానంటే ఇటువంటి బౌల్లో ఇలా తీసుకొని మార్నింగ్ అన్నం తిన్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్కి 2 స్పూన్స్, తర్వాత నైట్ అన్నం తిన్న తర్వాత 2 స్పూన్స్ డైలీ తీసుకుంటే కనుక మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం దూరం అవుతుందండి. ఇంకోటి హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది, సిల్కీగా అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాం కాబట్టి. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయలు ఇవన్నీ మంచివండి. అనేమియాని తగ్గించడానికి ప్రతి దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. హార్మోనల్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మీకు గనక ఈ వీడియో యూసేజ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు నా యొక్క ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుందండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. బాయ్.